ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని వాక్యాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొకరికి దేవుని వాక్యానికి షేర్ చేయడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు సైన్యాధిపతి అనేటటువంటి వాక్యాన్ని మనం తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. సొలొమోను రాజ్యంలో మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో బెనాయా అనేటటువంటి సైన్యాధిపతి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సైన్యాధిపతి అనగా అర్థం ఏమిటంటే ఒక అధిపతి, సైన్యానికి, ఆయన యొక్క రాజ్యంలో సైన్యానికి యజమాని, యుద్ధంలో దళాలను నడిపించే ఒక ప్రధానమైనటువంటి అధికారి అనేటటువంటి అర్థాలు ఉంటాయి. అంతేకాకుండా జనరల్, కెప్టెన్, చీఫ్, అంతేకాకుండా పరాక్రమవంతుడైనటువంటి యోధుడు అనేటటువంటి అర్థం కూడా ఉంటుంది. సైన్యాధిపతి అంటే సమర్థవంతమైన సైన్యాధిపతి, సమర్థవంతమైనటువంటి అధికారి, సమర్థవంతమైనటువంటి సైనికుడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో కొంతమంది సైన్యాధిపతులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నామాను, యోబు అనేటటువంటి వ్యక్తులు కూడా సైనిక నాయకత్వం వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు సైన్యాధిపతులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజ్యంలో శత్రువులతో యుద్ధాలు చేయాలంటే సైన్యం ఉంటుంది, సైన్యాధిపతి ఉంటాడు. ఆ సైన్యాధిపతి ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి యుద్ధానికి వెళతారు. దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు యుద్ధంలో విజయం అనేది కలుగుతూ ఉంటుంది. మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతలు నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు కూడా సైన్యాధిపతి. ఆయనకు సిలువ వేసే ముందు కూడా నేను కోరుకుంటే 12 వ్యూహ సైన్యాలు దిగుతాయి అని యేసు ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూలోకంలో ఉన్న సొలొమోను రాజ్యంలో, అంతేకాకుండా రాజ్యాల్లో కూడా సైన్యాధిపతులు ఉన్నారు. సైన్యాధిపతులు ఏం చేస్తారంటే యుద్ధాలు చేస్తారు, అధికారులుగా ఉండి యుద్ధాలను చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న రాజ్యాల్లో కూడా సైన్యాధిపతులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పరలోకంలో కూడా దేవునికి సైన్యాలుగా దూతలు, యుద్ధాలు చేసే దూతలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు సైన్యములకు అధిపతి. ఈ దూతల ద్వారా దేవుడు యుద్ధాలు చేస్తాడు, సైతాన్తో యుద్ధాలు చేస్తాడు. దేవుడు తన పరిచర్యను జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మన దేవుడు సైన్యాధిపతి. మన దేవుడు యేసు ప్రభు సైన్యములకు అధిపతి. ఆయన బాగా యుద్ధాలు చేసే దేవుడు. ఆయన సాతానుతో యుద్ధాలు చేసే దేవుడు. కాబట్టి మన కుటుంబంలో ఉన్న సమస్యలను, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను, మన కుటుంబంలో ఉన్న సాతాను యుద్ధములను యేసు ప్రభు యుద్ధం చేసి, యేసు ప్రభు మనకు జయము కలగచేయునుగాక. మనకు యేసు ప్రభు సైన్యాధిపతిగా యుద్ధములో విజయం ఇచ్చునుగాక. సాతాను ప్రతి క్షణం, ప్రతిరోజు మనం దేవునికి దూరం అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సాతాను నుండి సైన్యాధిపతిగా శ్రమల నుండి, ఆటంకాల నుండి, మరణగండాల నుండి, వ్యాధుల నుండి, పాపము నుండి దేవునికి దూరం కాకుండా దేవుని పరిపాలనలో మనమున్నాం, దేవుని రాజ్యంలో మనమున్నాం. ఆ యేసు ప్రభు మనలను కాపాడుతున్నారు కాబట్టి సైన్యాధిపతిగా మనం సురక్షితంగా ఉన్నాం. ఆ యేసు ప్రభు అనే సైన్యాధిపతి యొక్క రెక్కల క్రింద మనం క్షేమంగా ఉన్నాం. ఆ సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు అంత్యదినాల్లో తన వాక్యాన్ని మనకిచ్చి ఉన్నాడు. తన శక్తిని, పరిశుద్ధాత్మను మనకిచ్చి ఉన్నాడు. ఆయన శక్తిని మనం పొందుకుందాం. ఆయన సైన్యంలో మనం ఉండాలి. ఆయన సైన్యాధిపతి దేవుడు, మనమేమో సైనికులం. సైనికులంటే యుద్ధం చేయాలి, సైనికులంటే ఇతరులను రక్షించాలి, సైనికులంటే ఆ రాజ్యంలో రక్షించే బాధ్యత వారిదే, కాపాడే బాధ్యత వారిదే. మన కుటుంబాలని మనం కాపాడాలి, మన కుటుంబాలని మనం రక్షించాలి, మన నశించుచున్న వారిని రక్షించాలి, యేసుక్రీస్తు నామంలో రక్షించాలి. యేసుక్రీస్తు శిలువ మరణమును గూర్చి చెప్పి మనం కూడా సైనికులుగా దేవుని సైన్యంలో మనం కూడా ఉండాలి.
దేవుడు ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.